ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృప బట్టి వందనాలు. ఈరోజు నా హృదయంలో దేవుడు పెట్టిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు వాక్యం ద్వారా అందరితో మాట్లాడతాడు. ఈరోజు ఏ వాక్యం అయితే నేను చెప్పాలనుకుంటున్నానో ఆ కోణంలో లేదా ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక ఈరోజు దేవుడు పాదాలు పట్టుకొని ఆయన బతిమాలుకుంటే ఆయన కృపా కనికరముల దేవుడు కాబట్టి, ఆయన రక్షించే దేవుడు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం దయచేసి మనందరినీ ఇడిపిస్తాడు. ఇప్పుడు యోనా గ్రంథం మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుకండి, అక్కడ యోనా ఒక భక్తుడిగా కనిపిస్తాడు మనకి. అమిత్య కుమారుడైన యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు నినివే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణం పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దానికి దుర్గతి సంభవిస్తుందని చెప్పేసి ప్రకటింపమని చెప్పేసి అంటాడు. ఆ పట్టణము 3 దినాల ప్రయాణం చేస్తే అంత ప్రయాణం చేయగలము మనం, అంత పెద్ద పట్టణం అన్నమాట. అటువంటి పట్టణానికి దేవుడు వెళ్ళమని యోనాకి చెప్పినప్పుడు యోనా ఏం చేస్తారంటే అండి, తర్షీషుకు పో వాడను చూసి యెహోవా సన్నిధిలో నుండి పోయి తర్షీషుకు పో వాడను కనుగొని అక్కడ కేవు ఇచ్చి నేను ఆ వాడ ఎక్కి తర్షీషుకు పోతుంటాడు. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవేకి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి పోతున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. మరి ఈరోజు చరిత్రకారులు చెప్తున్న విషయాలు ఏంటంటే అండి, ఆ యోనా ఉన్న ప్రదేశం నుండి నినేవే పట్టణం 500 మైళ్ళని, అలాగే యోనా ఉన్న ప్రదేశాన్ని బట్టి ఉన్న స్థలమును బట్టి చూస్తే కనుక తర్షీషు పట్టణము 2500 మైళ్ళని ఈరోజు చరిత్రకారులు చెప్తున్నారు. చూడండి, తక్కువ ప్రయాణం దేవుడు ఆయన ముందు పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా 3 రెట్లు లేదా 4 రెట్లు పెంచుకొని ఏం చేస్తున్నాడంటే దూరంగా పోతున్నాడు. దేవుడిచ్చిన కొద్దిగా పని, దేవుడిచ్చిన ప్రయాణం కొద్ది ప్రయాణం, కానీ అతను దూరంగా పోతున్నాడు. ఏమండి, దేవుడికి విరోధంగా నడుచుకుని ఎంత నష్టాన్ని కొని తెచ్చాడండి. అతనికే నష్టం కాదండి, అతనితో ఉన్నవారు కూడా చాలా నష్టాన్ని కలిగించాడండి. చూడండి, ఆ వాడలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ గాలి తుఫాను కలగగా ఏం జరిగిందంటే అందులో ఉన్న మెటీరియల్, అందులో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పారవలసి వచ్చింది. ఎందుకు వచ్చి పారవలసి వచ్చిందంటే అండి, ఆ యోనాను బట్టే కలిగింది. ఆ యోనా కనుక అందులో పడవలో వాడలో లేడనుకోండి, అక్కడ ప్రమాదం జరగదండి. ఎప్పుడైతే దేవుడు ఆ మాటకి విరోధంగా, దేవుడు ఆలోచనకి నువ్వు వ్యతిరేకంగా నడుస్తావో నీకే కాదండి, నీతో ఉన్నవారికి కూడా ఆ శ్రమ కలుగుతుందండి. అవునండి, ఖచ్చితంగా కలుగుతుంది. అలా దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. అలాగే ఇంకా అలా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుని, దేవుడి వాక్యానికి విరోధంగా నడుచుకుని ఎవరైనా నష్టాన్ని పొందించుకునే వాళ్ళు ఉన్నారనుకుంటే కనుక మనం ఒకసారి రూతు గ్రంథాన్ని ఆలోచించేస్తే కనుక న్యాయాధిపతులు వేణు దినములో అక్కడ కరువు కలిగిందంటండి. ఎక్కడ? బెత్లెహేములో కరువు కలిగినప్పుడు ఎలీమెలెకు అనే అతను నయోమిని తీసుకుని ఎక్కడికి పోతాడంటే మోయాబు దేశానికి పోతాడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదివితే అర్థమవుతుందండి మనకి. మరి ఆ మోయాబు ఆ బెత్లెహేము పట్టణము ఎంత ఆశీర్వాదకరమైనది, లేదా ఆ ఎలీమెలెకు జీవితం ఎంత ఆశీర్వాదకరమైనది, ఆ నయోమి జీవితం ఎంత ఆశీర్వాదకరమైన ఆలోచన చెప్తే కనుక అండి, ఎలీమెలెకు అంటే ఆయన పేరు ఎలీమెలెకు అనగా దేవుడే నాకు రాజు అంటే అర్థం, నయోమి అనగా మధురం అంటే అర్థం. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారండి. ఒకటి పేరు మహులోను, రెండవ పేరు కిల్యోను. మహులోను అనగా పాడుట, కిల్యోను అనగా సంపూర్ణత అంటండి. ఏమండి, వారు నివసించేదండి ప్రదేశం అంటే బెత్లెహేం అంటండి. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు అంటండి. ఏమంటే యోధా అనగా దేవుని స్తుతించడని, బెత్లెహేం అనగా రొట్టెల గృహం అని, తర్వాత ఎఫ్రాతీ అనగా ఫలించుడు వారని తెలుసండి. చూడండి, దేవుడే నాకు రాజు అనే జీవితాన్ని విడిచిపెట్టి, మధురమైన జీవితాన్ని విడిచిపెట్టి, తర్వాత ఏంటంటే రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి, దేవుని స్తుతించే జీవితాన్ని విడిచిపెట్టి, అంటే పాడుట సంపూర్ణత జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడ పోతారు? మోయాబు దేశానికి పోతారు. మోయాబు దేశం ఎలాంటి దేశం అని ఆలోచన చేస్తే కనుక ఆదికాండం 19:37 చూస్తే కనుకండి అక్కడ మనకి క్లియర్ కనపడుతుంది. పెద్ద కుమార్తె వారిలో పెద్ద కుమార్తె ఒకరు కని వాడికి మోయాబు అని పేరు పెట్టిందండి. ఎవరో పెద్ద కుమార్తె అని ఆలోచన చేస్తే లోతు కుమార్తె అండి. లోతుకిత కుమార్తెలండి. లోతుకిత కుమార్తెలు సొదొమ గొమొర్రాలో లోతుతో పాటు నివసించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా నాశనం చేసిన తర్వాత లోక మర్యాద చెప్పున పోవుటకు ఏ పురుషుడు లోకంలో లేడనుకుని తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి తండ్రికి తెలియకుండా తండ్రితో శైలిస్తే అప్పుడు ఆ తండ్రి ద్వారా గర్భాన్ని ధరిస్తుందండి లోతు కూతురిద్దరు కూడా. అందులో పెద్దదానికి పుట్టినవాడి పేరే మోయాబు అండి. ఆ మోయాబు నేటి వరకు కూడా మోయాబుకి మూల పురుషుడిగా ఉన్నట్టండి. అటువంటి పాపపు జీవితం అండి అది.
పాపపు దేశం అండి మోయాబు దేశం. ఆ దేశాన్ని శపించాడు దేవుడు. శపించాడంటే మన కీర్తన గ్రంథంలో చూసుకుంటే కనుక మోయాబు నా కాళ్ళు కడుక్కున్న పళ్ళు అంటాడు. అంటే ఒక వాష్ బేసిన్ కింద దేవుడు దాన్ని ఉంచుతున్నాడు. అటువంటి దేశానికి పోతుందండి. దేవుడు ఆలోచనకి విరోధంగా వెళ్తుందండి. ఎక్కడ ఎంచేత వెళ్ళిపోతుందంటే బెత్లెహేము కొంచెం కరువు వచ్చిందండి. నువ్వు నివసించుతున్న చోట, లేదంటే నీవు సేవ చేస్తున్న ప్రదేశంలో, లేదా నువ్వు జాబ్ చేస్తున్న ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. అంత మాత్రాన మనం సొంత నిర్ణయాలతో పారిపోకూడదండి. దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళాలండి. ఇంకొకరు కూడా మరి అలాగే ఇంకొక స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 16 కనపడుతుంది. ఆవిడ పేరు హాగరు. ఐగుప్తు దేశం నుండి వస్తుందండి ఆమె. ఐగుప్తు దేశం రాజు అబ్రహాంకి గొర్రెల్ని మేకలను ఒంటిని ఇచ్చినప్పుడు అలాగే దాసుల్ని కూడా ఇచ్చాడు. ఆ దాసిలో ఒక దాసి అండి హాగరు. ఈ హాగరుని అబ్రహాంకి భార్యగా ఇస్తుందండి సారా. ఇచ్చిన తర్వాత ఆ అబ్రహాం ద్వారా గర్భాన్ని ధరించిన తర్వాత సారాకి పిల్లలు లేకపోవడం చూసి హాగరు ఆ యజమానురాలు ఈమె దృష్టికి నీచురాలుగా కనపడిందంటే. చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఏ స్థితిలో ఉండేది కాబట్టి ఏ స్థితికి తీసుకొచ్చిందండి సారా. మరి ఆ సారాగా ఈమె దృష్టికి నీచురాలుగా కనపడిందంటే. ఏమంటే చూడండి, మేలు చేసే వారికి మనం కీడి చేయడం అలవాటండి మనుషులకి. అటువంటిప్పుడు ఏం చేస్తుందంటే అండి సారాని ఎట్టి సాగిరి చేయించి కొద్దిగా ఇబ్బందులకి గురి చేస్తుంది. అలాంటి పారిపోతుంది. సారాను అబ్రహాం చూసి పారిపోయి ఆ దేవుడి దూత ఆగరు కనపడి, ఆగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగితే దేవుడు తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నా అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు తెలుసా, నువ్వు ఇడిచిపెట్టి వచ్చేస్తున్నావు మనుషులు ఎటువంటి వాడు తెలుసా, నీకు భక్తి నేర్పాడు, నీకు నన్ను ఎరిగిలా చేసేది, నీకు ప్రార్థన నేర్పాడు. అటువంటి మనిషిని విడిచిపెట్టి వచ్చేస్తావా, తప్పు అని చెప్పేసి అక్కడ హెచ్చరించి మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. అలాగే మనం ఆలోచన చేస్తే కనుకండి మరి యోనాను కూడా దేవుడు ఏం చేస్తారంటే అండి ఆ భయంకరమైన తుఫాను కలిగినప్పుడు ఏం చేస్తారంటే సముద్రంలో పారేస్తారు. నన్ను పెట్టే ఈ తుఫాను కలిగింది, నన్ను పెట్టే ఈ ప్రమాదం కలిగింది అన్నప్పుడు ఆ సముద్రంలో పారేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సముద్రంలో మచ్చం వచ్చి మింగిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తారండి. అయ్యో నేను అగాధ జలంలో మొరపెడుతున్నాను అంటాడండి. నేనండి నన్ను అగాధ జలాలు చుట్టుకుని ఉన్నాయంటాడండి. ఏమంటే అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అసలు రక్షించి మళ్ళీ నినివే పట్టణానికి పంపిస్తారండి. అక్కడ 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే కనుకంటే ఒక దినము ప్రయాణం చేసండి సువార్త ప్రకటించంటే రాజులు పశువులు మనుషులు అందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందారట. 3 దినాలు సంచరించినంత పట్టణం అంటండి అది. కానీ ఒక దినమే సంచరించాడండి, ఒక దినం అంత ప్రయాణమే చేసేటండి. 3 దినాలు ప్రయాణం చేయలేదండి యోన. చూడండి, దేవుడు 3 దినాలు ప్రయాణం చేయకుండా ఒక దినం ప్రయాణం చేస్తేనే మారి మనసు పొందినాడు. సేవ నీకు భయంకరంగా కనపడచ్చు. సేవ అంటే సావులాంటిది అంటాడండి దేవుడు. అటువంటిప్పుడు నువ్వు సేవ అంటే సావులాంటిదని భయపడి మనం వదిలేస్తే కనుక దేవుడు ఇంకా నష్టాన్ని కలిగి చేస్తాడు. అదే తెగించి ముందుకెళ్తే కనుక నిన్ను ఆశీర్వాదంగా మారిస్తాడండి. ఏమండి అక్కడ అగబోని ప్రవక్త వచ్చి పౌలుతో అంటాడండి, ఇదిగో యెరూషలేములోకి నువ్వు వెళ్ళొద్దు, ఇదిగో నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తారంటప్పుడు ఎందుకు నన్ను దుఃఖిస్తారు, ఎందుకు నా కొరకు మీరు ఏడుస్తున్నారు, నన్ను వదలండి, నేను క్రీస్తు సువార్త ప్రకటించకుండా ఉండాలంటాడు. ఏమండి నేను కాదండి కష్టపడింది, కృప కష్టపడింది అంటాడు. ఏమండి అలా చూడండి యోన ఏం చేస్తాడంటే 500 మైళ్ళు ప్రయాణం చేసుకుని 2500 మైళ్ళు ప్రయాణం వెళ్తాడండి. ఏమంటే బెత్లెహేములో కొంచెం కష్టం వచ్చిందని ఆశీర్వాదకరమైన రొట్టెల గృహమైన ఆ ఇల్లుని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పాపపు జీవితమైన మోయాబు దేశానికి పోతుందండి. ఏమండి అలాగే మరి ఆగరం చూడండి కొద్దిగా ఆ గర్భం ధరించేసరికి తన యజమానురాలు నీచురాలుగా కనపడిందంటే. అటువంటి వాడు ఆవిడని కొద్ది కఠినంగా శిక్షించేసరికి ఏం చేస్తుందండి ఆ ప్రదేశం నుంచి పారిపోతుందండి. దేవుడు ముగ్గుని మన వెనక్కి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి నిజంగా దేవుడిని విడిచిపెట్టి దేవుడు పని చేయకుండా నువ్వు ఎక్కడ పోవాలనుకున్నా సరే దేవుడు పిలక పట్టుకుని లాక్కొస్తాడు. దానికి నిదర్శనం ముగ్గురే. ఏమంటే యోనాను సముద్రం నుంచి బయట తీసుకొచ్చి నినివే పట్టణానికి పంపించలేదా, వాళ్ళ మారు మనసు పొందలేదా సువార్త ప్రకటించిన తర్వాత ఎంత ఆశీర్వాదం పొందారండి. అప్పుడు అంటుంటాడు యోన వాళ్ళ మారు మనసు పొందిన తర్వాత వాళ్ళకి కీడు రప్పించకుండా దేవుడు వాళ్ళని నినివే పట్టణం రక్షించినాడు. అగో నాకు తెలుసు నువ్వు జాలిగల దేవుడు అని కనికరమైన దేవుడు అని సత్యం గల దేవుడు అని నువ్వు పశ్చాత్తాపడి దేవుడు అని నాకు తెలుసు, అందుకే నువ్వు చెప్పినప్పుడు నేను వేరే దేశానికి పారిపోతాను అంటాడు. ఏమండి అలాగే ఆ నయోమి వెళ్ళిన తర్వాత నయోమి ద్వారా రూతుని తీసుకొచ్చారు. రూతుకి ఎంత ఆశీర్వాదం వచ్చిందండి రూతుని పెట్టి నయోమికి. ఏమండి రూతు బోయాజుని పెట్టి కుమారుని కలిగిన తర్వాత అక్కడ స్త్రీలు అంటారు, ఇదిగో ఈ కుమారుడు 10 మంది కుమారుల కంటే నీకు ప్రియుడిగా ఉన్నాడు, నిన్ను సంతోషపరచువాడిగా ఉన్నాడు. నీకు 10 మంది కుమారులు ఉంటే ఎంత సంతోషిస్తావో అంతకంటే అధికంగా సంతోషిస్తావు ఈ కుమారుని బట్టి. ఎవరి కుమారుని బట్టి? బోయాజుకి రూతుకి పుట్టిన కుమారుని బట్టి నయోమిని సంతోషపడేలా చేస్తున్నాడు దేవుడు.
ఏమండి ఆఖరి తిరిగి వెళ్ళిన తర్వాత ఇగో మళ్ళీ ఒక దినాన్ని ఆదికాండ 21వ అధ్యాయంలో అక్కడ అనుమని ఉండిన తర్వాత ఆదికాండ 21వ అధ్యాయంలో సారా ఏం చేస్తుందంటే ఇదిగో ఈ దాసి దీని కుమారుడు ఇక్కడ ఉన్నకి దీని కుమారుడు నా కుమారుడితో సమానం కాదు, ఇప్పుడు వెంటనే పంపించేటప్పుడు అబ్రహాం రాత్రి ప్రార్థన చేసుకున్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు, ఇగో అబ్రహాం నువ్వు కలవరపడద్దు, సారా నీతో చెప్పినట్టు చెయ్యి, నువ్వు పంపించు అంటాడు. చూడండి అప్పుడు ఆశీర్వదించి పంపించేయండి. అప్పుడు మళ్ళీ దేవుడితో ప్రత్యక్షమై కనపడి ఆ బిడ్డ ఏడుస్తుంటే నీళ్లు లేక ఏడుస్తుంటే మళ్ళీ నీళ్ళు ఇచ్చి ఏమండి అక్కడ నీటి బొగ్గునిచ్చి అక్కడ మళ్ళీ ఆశీర్వదించి ఇదిగో నీ కుమారుడి గర్భంలో ఉండే రాజులు వస్తారని చెప్పేసి అన్నాడు. చూడండి ఎంత ఆశీర్వాదం అండి. దేవుడికి విరోధంగా ఇప్పటికైనా నువ్వు విరోధంగా నడిచి నీ సొంత నిర్ణయాలతో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాము, నీ సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకుని నష్టపోయాము, నీ సొంత నిర్ణయంతో ఉద్యోగం చేసి నష్టపోయాము, నీ సొంత నిర్ణయంతో నీ దైవజనులు విడిచిపెట్టి వేరుగా సేవ చేసి నష్టపోయాము. ఇప్పటికైనా దేవుడి పాదాల గురించి ఏడు, దేవుని పట్టుకుంటే బతిమాలితే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. దేవుడు కనికరించే దేవుడు. యోనా చెప్తున్నాడండి, నువ్వు కృపగల దేవుడివి, నువ్వు జాలిగల దేవుడు అని. ఏమండి అటువంటి దేవుడు మనకు ఉండగా మనం దేనికి భయపడవసరం లేదండి. ఏమండి అందుకే యెహోవా నా ఈ విధులు నిర్మలమయ్య అంటాడండి. ఎవరు దావీదు అంటున్నాడు. మనం ఇప్పటికన్నా ఆ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి పోతున్నాము. ఏమండి ఆ అబ్రహాం లాంటి దైవజనాన్ని విడిచిపెట్టి మనం పారిపోతున్నాము. ఈరోజు వెనకొచ్చి దేవుడు పాదాలు బట్టి నేడుతాం. దేవుడు మనం ఖచ్చితంగా కనికరించి నువ్వు ఏ కోణంలో నడిస్తే బాగుంటావు ఆ కోణంలో నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.